ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 82, మార్చ్ 23. రెండో భాగంగా కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం నుండి చదువుకుందాము. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకొని నెడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతర్యంద్రములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడిచేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. నన్ను విసర్జించు వారు నశించెదరు, నన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్ము విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడై ఉండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్షపు గుడారములలో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లన్లనెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేలపడగొట్టి అపవిత్రపరచెదరు. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదరవేమనుకొని దేశంలోని వాటినన్నిటిని వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరిగినవాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందితురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషించుతురా? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చి బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నువ్వు ఇంకా చేసితివి.
పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించేవాడు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటకును, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకము. శ్రమనందు నీ వాణి నిత్యము మరువకము. లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కార నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. నలిగిన వానిని అవమానంతో వెనుకకు మరలా నీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లతును మరువకము. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగున్నప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడకుడి. అవి భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి ఆయనను, పడమటి నుండి ఆయనను, అరణ్యం నుండి ఆయనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఇది 2వ భాగం అండి. మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైబిల్ చదివి ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా నాతో పాటు 6 నెలల్లో బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు. జనవరి 1న స్టార్ట్ చేశాను. ఈరోజుకి 82 డేస్ ఆదికాండం నుంచి కీర్తనల గ్రంథం చదువుతూ ఉన్నాము. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఈ లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా జాయిన్ అయ్యేవాళ్ళు కూడా మీరు ఏ గ్రంథము చదువుతున్నారు, ఏ చాప్టర్ చదువుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ పరిచర్య కొరకు ఇంకా నేను చక్కగా బైబిల్ చదువుకోవడానికి కూడా మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రైజ్ ది లార్డ్.